శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు ఏపీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏమన్నారు, అమ్మాయిల మీద ఎలాంటి దాడులు జరిగినా సరే, పేద ప్రజల మీద ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినా సరే నేను ఉంటా అని చెప్పేసి అన్న ఆయన ఇప్పుడు రీసెంట్గా చిత్తూరు జిల్లాలో ఆత్మకూరులో ఒక ఆవిడని అతి దారుణంగా కొట్టారు, ల్యాండ్ కబ్జా చేసి. మళ్ళీ ఆయన కూడా జనసేన కార్యకర్తనే, లీడర్ అంట. సో ఈ విధంగా ఎందుకు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు, దేనికోసం అనుకోవచ్చు? వాళ్ళ ఫ్రస్ట్రేషన్, కూటమి పార్టీ కూటమి మొత్తం ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది. వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఏది నెరవేర్చలేదు, ప్రజలు చేతకరిస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు, తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఆడవాళ్ళు అయితే ముసలాళ్ళు అయితే మరీ బూతులు తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. వీళ్ళు వచ్చారు, మేము శుభ్రంగా మా ఇంటికి వచ్చాయి పెన్షన్లు ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి క్యూలో నుంచి అవస్థపడుతాను బాగా తిట్టుకుంటున్నారు. ఈ జగన్ బయటకు వస్తేనేమో తండోపుతండాలు జనాలు వస్తున్నారు, వీళ్ళు బయటకు వస్తే వీళ్ళ మనుషులు తప్పితే ఒక పబ్లిక్ ఎవరు రావట్లేదు. అది సంవత్సరంలోనే ఇంత దిగజారుడు, సంవత్సరంలోనే అధికారంలోకి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత, ఇంత దిగజారుడు వచ్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే మాట్లాడుతున్నారు, ఏది పడితే చేస్తున్నారు. ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి, అది ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 ఇస్తామన్నమాట, ఆంధ్రాని అమ్మాలట. మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు నాలిక తాటిపట్ట, నోర తాటిపట్ట, నోటికి వచ్చేటట్టు ఇచ్చారప్పుడు మరి అది అప్పుడు తెలియదా? అంటే అంత ఎల్బోర్లో అమ్మ 14 ఏళ్ళు సీఎం, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం. ఈయన అచ్చెన్నాయుడు కూడా ఎన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో తెలియదా? తెలియకుండానే గాలివాగుడు వాగేశారా, గాలి మాటలు మాట్లాడేశారా, గాలితనంగా వాగ్దానాలు చేశారా? సిగ్గు శర ఉండాలి కదా, అది చేశారు. ఈయనేమో జుట్టు ఎగరేసుకుంటూ ఆడపిల్లడు కన్నెత్తి చూడాలంటే అలాంటి చట్టాలు తీసుకొస్తాం. ఏం తీసుకొచ్చాడు, ఎక్కడ తీసుకొచ్చాడు? దళిత అమ్మాయి, తిరుపతిలో దళిత అమ్మాయిని రేపు చేస్తే నోరు లేకలే, పిఠాపురంలో అమ్మాయిని 8 ఏళ్ళ పిల్లలు చేస్తే నోరు తెరవలే. ఇప్పటికి 150-80 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని రీపులు కానీ జరిగినాయి. నోరు ఇప్పుడు ఏది నోరు లేకపోవడం. మాట మీద చంద్రబాబు 20 ఏళ్ళు ఉంటాడు, నేను ఆయనకి చెంచాగా ఉంటాను, ఈ మాటలు తప్పితే ఏం మాట ప్రజల ముందు ఏం మాట్లాడలేక ఇలాంటి ఫ్రస్ట్రేషను, ఇలాంటి ఏదో ఒక అల్లరి, ఏదో ఒక డైవర్షన్ చేయటం కోసమని. అసలు సిగ్గుండాలి. నీ కాన్స్టిట్యున్సీలో జరిగితే నోరు ఇప్పి మాట్లాడద్దా? నోరు లెగవదు. ఏ పిచ్చివాగుడు, పిచ్చి కోతలు, తన్నండి ఎగరండి, సినిమా రిలీజు, మన సినిమా బాగాలేదంటే తన్నండి. ఏ మనిషి అతను అసలు ఆ పదవికి అర్హుడా, లేకపోతే రాజకీయాలకి అర్హుడా, అనర్హుడా? ఏం ఒక రాజకీయాల్లో ఉన్నావు, ఒక స్థాయిలో ఉన్నావు, మాట్లాడే మాట నువ్వు రౌడీతనంగా రెచ్చగొడతావా? అదే మరి ఇతర హీరోలు, పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడావు కానీ ఇతర హీరోలు ఏం మాట్లాడారు? అదే మహేష్ బాబు అన్నాడు, మేమందరం ఒకటే, మీరు కొట్టుకోకండి, మేము పోటీ ఉంటుంది కానీ ప్రొఫెషనల్ పోటీ కానీ మేమందరం మిత్రులం, మేము చాలా క్లోజ్ కావడం, మీరెవరు అని చెప్పాడు. అదే చిరంజీవి గారు ఏమన్నారు, ఈ సినిమా ఆయన ఆచార్య ఫ్లాప్ అన్నారు. ఆయనేమి నీలాగా మాట్లాడలేదు, ఫ్లాప్ అన్న వాళ్ళని కొట్టడం లేదు. ఆయనకన్నా ఫ్యాన్సా నీకు? ఇవాళ నీ ఫ్యాన్స్, ఆయన లేకపోతే నీ ఫ్యాన్స్ ఎంత? 100 మందిలో 80 మంది ఆయన వల్ల నీకు, లేదా నువ్వు నీది 30 మంది, 100 మంది చూపించుకున్నాడు, 70 మంది ఆయన భుజాల మీద ఎక్కి నువ్వు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెప్పుకుంటున్నావు. ఆయనే చాలా గౌరవంగా మాట్లాడతాడు. నువ్వు తన్నండి కొట్టండి, ఏం భాష అది? ఏం భాష? అదే ఒక డిప్యూటీ సీఎంగా నువ్వు రౌడీతనం రెచ్చగొడుతున్నావు, రౌడీతనం చేస్తావు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్, వీళ్ళ బాపతులు, వీళ్ళ బతుకులు అలాగే వీళ్ళు అసహించుకుంటున్నారు జనాలు. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చేయలేము, ఈ కర్మ అనుభవించాలి. వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అనుభవించాలి. ఓట్లు వేసేసారు ప్రజలు, అమాయకులు అన్న ప్రజలు తప్పట్లేము. వాళ్ళు ఆశ ప్రజలకు, నువ్వు వాడు జగన్ ఏదో 10 రూపాయలు ఇచ్చి నువ్వు 20 రూపాయలు ఇస్తా అన్నావు, ఓకే ఇస్తే చూద్దాం అనుకున్నాను, నమ్మారు. నేను ఇప్పుడు ఒకటి సార్, చిత్తూరులో నిజంగా ఆవిడను వచ్చేసి జాకెట్ మరి చేయబెట్టి చింపేసి కొట్టారు. దీని మీద ఆయన సరే ఇప్పుడు ఏమన్నా రియాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకో, యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరమ్మా, ఏమీ తీసుకోరు. ఇది దున్నపోతు మీద వాన కురిసినట్టు ఈ ప్రభుత్వం వీళ్ళకి అన్నీ వదిలేశారు. ఇంక సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం నుంచి అన్నీ వదిలేశారు. అన్నీ వదిలేసేసి ఏమైనా తుడుచుకునే పరిస్థితిలో ఉన్నారు. అయిపోయింది, గెలిచేసే అబద్ధాలు ఏం తిట్టనే, ప్రజలు తిట్టుకుని ఏం తిట్టుకుని మూసినా తుడిచేసుకుని వెళ్ళిపోయి ఎలాగైనా ఎవరి అజెండా వారిది.
లోకేష్ సీఎం చేయాలి, ఆ ఎజెండా ఆయన. నేను సీఎం క్యాండిడేట్ అవ్వాలి, బీజేపీతో చేతులు కలిపి బీజేపీలో విలీనం అయిపోయి బీజేపీ సీఎం క్యాండిడేట్గా రేపు అవటమా, ఈయన ఎజెండా ఇది. బీజేపీ ఎలాగైనా రాష్ట్రాన్ని పట్టుకోవాలి, మన దగ్గర సీఎం క్యాండిడేట్ లేరు కనుక పవన్ కళ్యాణ్ లాగేసి మన దాంట్లో ముంచేస్తే అది ఎవరి ఆ ఎజెండాలు నడుస్తున్నాయి తప్పితే వాళ్ళకి ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఏమి అభివృద్ధి కానీ ప్రజలకు మనం ఇచ్చిన అమలేని వదిలేశారు, అన్నీ తొంగలో తొక్కేశారు. వాళ్ళ ఎజెండాలు నడుపుకుంటున్నారు. ఎంత సంపాదించాలి అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీ అవినీతికి అది మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్కి 2,000 ఎకరాలు 99 రూపాయలకి, అదేంటిది? నీ ఫ్రెండ్కి ఏం మొత్తం గవర్నమెంట్ భూముల్ని ఇష్టం వచ్చినట్టు పంజారం చేసుకుంటున్నారు. డబ్బులు లేవు అంటారు. 3కి 3 హెలికాప్టర్లు. పొద్దున్న ఇక్కడ హైదరాబాద్లో టిఫిను, మధ్యాహ్నం అక్కడ లంచ్, మళ్ళీ సాయంత్రం నైట్కి ఇక్కడ డిన్నరు. హెలికాప్టర్ రాను పోను 3కి 3. ఎక్కడి నుంచి డబ్బులు లేవు అంటున్నారు, పిల్లలకు డబ్బులు ఇవ్వడానికి లేవు, మీకు 3 హెలికాప్టర్లు కొనడానికి వచ్చినాయి. ఏం ప్రజలు ఏమో చూస్తూ ఊరుకుంటున్నారు. వాళ్ళ చేతిలో ఆయుధం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ అవకాశం వచ్చాడు మేము చీల్చి చెండాడతారు ప్రజలు ఈసారి. ఇంత దారుణమైన అబద్ధాలు ఇంతవరకు ఇంత ఏదో హామీలు ఇవ్వటం తప్పటం ఉంటుంది కానీ ఒకటో తప్పుతుంది. అసలు టోటల్గా హామీ ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా శూన్యము, జీరో. మీరు ఎరిపప్పులై నమ్మారు, మమ్మల్ని ఎవరైనా నమ్మన్నాడు అన్నట్టు మాట్లాడతారు. అహంకారం ఎంత బలిసి కొట్టుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం, జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. అంత అహంకారం, అంత నోటి దులుసు. రోజా కొడుకుని పెట్టి ఫోటో అంత దారుణంగా చేస్తే దానికి అమ్మాయి రియాక్ట్ అయ్యి బాధపడితే ఆ రియాక్ట్ అయిన ఆ అమ్మాయి మీద నిందలేస్తున్నా తప్పితే మీ వాడు మాట్లాడేది చిల్లర వాడు అంత అసహ్యంగా చేశాడు, వాడు తిట్టాలా? బుద్ధి ఉందా వీళ్ళకి? ఏమి ఇంగిత జ్ఞానం నశించిపోయింది. అన్నీ వదిలేశారు, అన్ని సిగ్గు విడిచేశారు వీళ్ళు. ఉన్నాయి డబాయించి ఛానల్లో మీడియాని మేనేజ్ చేయటం. మన మీడియా కూడా ఏమైపోయిందంటే ఎంతసేపు జగన్ ఏడవటం తప్పితే, జగన్ అన్నాడు, వీళ్ళన్న మాటలు వీళ్ళకి చెవికి వినపడవా? వీళ్ళతో ప్రభుత్వం తప్పు చేస్తానే ప్రభుత్వాన్ని అడిగే ఉండదు. ఎంతసేపు భజన చేయటమే. ఒకడు జనసేనకి, ఒకడు పవన్ కళ్యాణ్ భజన, ఒకడు చంద్రబాబు భజన. ఈ భజన కార్యక్రమాలు చెప్తే మీరు జర్నలిజం అంటే అదే. అంటే మంచి చేస్తే పొగడండి, తప్పు చేస్తే అడగండి. అరే అడగము, ఇప్పటికీ అడగము, అయిపోయి జనాలు మీకు అధికారం ఇచ్చి సంవత్సరం అయిపోతే ఇప్పటికీ ఇంకా జగన్ ఏడిస్తూ ఉంటారు. మీరు కూడా జగన్ ఏడిస్తారేంటి? మీడియా కూడా జగన్ సంకలాంకటం ఇంకెన్నాళ్ళు నాకుతారు? జగన్ పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు బతికేస్తారు? అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల తరపున మాట్లాడాలి. మీడియాలో అలా మేనేజ్ చేసుకున్నాడు చంద్రబాబు. మీడియా ఎవరు కూడా ఎంతసేపు భజన, చంద్రబాబు భజన, ఇవి కుదిరితే పవన్ కళ్యాణ్ భజన, ఇంకా కుదిరితే తిట్టాలంటే జగన్. ఇంతే స్కీమ్లో వెళ్తున్నారు. అది చాలా దౌర్భాగ్యం అంతే.